షోతో అదరగొట్టిన భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా రాణించడంతో ఉత్కంఠభరితంగా జరిగిన సెమీస్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో గెలిచింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి బదులు తీర్చుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు రోహిత్ మరోసారి టాస్ ఓడడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన రేగింది. మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్న కంగారులు మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. ఒకనొక దశలో ఆసీస్ స్కోరు 300 పరుగులు దాటేలా కనిపించింది. కానీ ఆస్ట్రేలియాను టీమిండియా తక్కువ స్కోర్కే కట్టడి చేసింది. తర్వాత భారత్ ను కంగారులు అంత తేలిగ్గా వదలలేదు. ఒకనొక దశలో తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. కానీ కోహ్లీ ఏమాత్రం ఆందోళన పడకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ కూల్ గా భాగస్వామ్యాలు నిర్మించాడు. దీంతో భారత్ 5వ ఈ టోర్నీ తుది పోరుకు చేరుకుంది. $265 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలో కాస్త తడబడింది. రోహిత్ ఇచ్చిన 2 క్యాచ్లను ఆసీస్ ఫీల్డర్లు వదిలేశారు. శుభమన్ గిల్ స్వల్ప స్కోర్కే అవుట్ అయ్యారు. ఆ తర్వాత కోహ్లీ, శ్రేయస్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశారు. శ్రేయస్ తర్వాత వచ్చిన అక్షర్, కేఎల్ రాహుల్ కూడా కోహ్లీతో భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. కోహ్లీ 84 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 45, రోహిత్ శర్మ 28, అక్షర్ పటేల్ 27, శుభ్మన్ గిల్ 8 పరుగులు చేశారు. చివర్లో హార్దిక్ పాండ్యా 28 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని టీమిండియా 48.1 ఓవర్లోనే ఛేదించింది. అంతకుముందు ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ స్మిత్ 73, అలెక్స్ కేరీ 61 పరుగులు చేశారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 39, లబుషేన్ 29, జోష్ ఇంగ్లీష్ 11, నాథన్ 10, మాక్స్వెల్ 7 పరుగులు చేశారు. ఓపెనర్ కూపర్ కనోలీ డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో మహమ్మద్ షమి 3, రవీంద్ర జడేజా 2, వరుణ్ చక్రవర్తి 2, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో అద్భుత విజయం సాధించిన టీమిండియాకు ఏపీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఫైనల్లోనూ రాణించాలంటూ ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పారు.